హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో మేము మా పిల్లలకి పుట్టు వెంట్రుకలు యాదగిరిగుట్టలో తీసినామని చెప్పినా కదా, అట్లనే డైరెక్ట్ ఇంటికి వచ్చేయకుండా మేము సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అక్కడ చెప్పించుకున్నాము. సో ఆ వీడియో నేను ఇందులో షేర్ చేసిన. మీరు కనుక నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత గుట్టపై నుంచి మళ్ళీ ఇక్కడికి సత్యనారాయణ స్వామి వ్రతానికి సపరేట్గా ఏమంటారు క్యాబిన్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఇంట్లో జరుగుతాయి వ్రతాలు. సో 9:30కి వాళ్ళు ఓపెన్ చేస్తారు టికెట్స్. ఇక్కడ పెద్ద హాల్ లాగా ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ బస్సులు ఉన్నాయన్నమాట. సో మేము బస్సులో వచ్చేసినాం మళ్ళీ రిటర్న్. ఎక్కడైతే మేము పార్కింగ్ చేసుకున్నామో మాకు దానికంటే కొంచెం ముందుకి. సో ఇక్కడికి వచ్చేసినాము. సో అమ్మ కాళ్ళకు పసుపు పెడుతుంది అనమాట. అక్కడ అందరు పెట్టుకున్నారనేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మ నాకు పెడుతుంది, నాకు సనీక్షకి ఇద్దరికి పెట్టేసింది. ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అయింది అయితే నేనే ఎందుకంటే 9:30కి టికెట్స్ ఇస్తారు కదా. సో మేము అక్కడ ఆల్రెడీ టికెట్ దగ్గర మా వారు ఉన్నారు, నేనేమో హాల్కి డోర్ దగ్గరే నించున్నాను అనమాట. ఆడ పోయి నించోండి ఆడున్న వాళ్ళు చెప్తే పోయి నించున్నాము. సో ఫస్ట్ ఎంటర్ అయిన అనమాట. అక్కడ అంతా క్లీన్ చేసి పీటలు గిట్లా అన్నేసి రెడీగా పెట్టిరు అనమాట. 100 మందికి పైగా చేసుకోవచ్చు అనమాట హాల్లో ఒకేసారి. అట్లా ఏర్పాటు చేసిరు హాల్ని. మేమైతే ఒక కార్నర్కి పోయి కూర్చున్నాం, ఎందుకంటే మధ్యలో కూర్చుంటే మళ్ళీ వీడియోస్ తీయడానికి రాదన్నట్టు ఆ కార్నర్కి పోయి కూర్చున్నాం. ఎందుకంటే మనకు కూర్చోవడానికి సామాన్ పెట్టుకోవడానికి ఒక సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, అందుకనేసి. సో వాళ్ళైతే పీట ఇచ్చిర్రు. సో పీట అండ్ ఈ సామాన్ అయితే వాళ్ళే ఇస్తారనమాట. అక్కడ టికెట్స్ ఉంటాయి, దానికి సపరేటు. వ్రతానికి టికెట్ ఉంటుంది, మళ్ళీ పంచామృతాలకి, పువ్వుల దండలకి, ఇవన్నిటికీ టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం పోయి తెచ్చుకోవాలి. కొబ్బరికాయలు ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే మనం ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. పంచామృతాలు, బియ్యము, ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకొని పోవచ్చు. జస్ట్ మనము ఏమంటారు వ్రతానికి కావాల్సిన టికెట్ తీసుకుంటే సరిపోతాయి, మనం అన్నీ తీసుకోపోతే. సో మేము అన్నీ తీసుకోలేదు కాబట్టి మేము అక్కడనే అన్నీ తీసుకున్నాము. సో వాళ్ళు మనకు ఒక పీట ఇస్తారనమాట. ఆ పీటకే స్వామివారి ఫోటో ఉంటుంది, సత్యనారాయణ స్వామిది. సో ఆ ఫోటోని అలంకరించిన తర్వాత మనం గౌరమ్మని చేసుకోవాలి, మనం పెట్టి పూజ చేసుకోవడానికి. అంటే గణపతి పూజలాగా ఫస్ట్ సో గౌరమ్మని చేసి రెడీగా పెడుతున్నాను అనమాట. ఫస్ట్ మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఆయన వచ్చి ఒకటొకటి చెప్తున్నా కొద్దీ మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన బియ్యము అవన్నీ మేము పీట మీద ఒక క్లాత్ ఇస్తారు వైట్ కలర్ది. ఆ క్లాత్, బియ్యము, ఫ్రూట్స్, ఆకు, ఒక్క అండ్ కలశము అవన్నీ రెడీ చేసి పెట్టాలన్నమాట మనం పీట మీద. సో కలశం పెట్టి కలశంలో పెట్టాలి. అండ్ అయ్యగారు వచ్చిర్రు, స్టార్ట్ చేసిర్రు కంకణాలు కట్టుకోరని చెప్తారు అనమాట. సో కంకణాలు కట్టుకుంటున్నాం మేము. 5 కంకణాలు ఇస్తారు, మనిషికి ఒకటి కట్టుకోవచ్చు. ఇంకెక్కువ మంది ఉంటే అది లావుగానే ఉంటుంది దారం, కాబట్టి కొద్దిగా తీసేసి అందరం కూడా కట్టేసుకోవచ్చు. సో పిల్లలకు గట్టి మేమైతే కట్టుకుంటున్నాము. పిల్లలు ఉన్నప్పుడు ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ఉండాలి కంపల్సరీ, లేదంటే అస్సలు చేసుకొనియరు. అండ్ కథ అయిపోయేదాకా పీటను కదిలియొద్దు మనము. సో అందుకని పిల్లల్ని పీట దగ్గర పోనీయకుండా మనం చూసుకోవాలి. వాళ్ళే పీటకు అలంకరించడానికి బంతిపూలు గిట్లా వాళ్ళే ఇచ్చారు. అండ్ ఒకటి తులసి దళం కూడా ఇచ్చారు. అదేంటంటే మధ్యలో తొట్టెల్లాగా కట్టాలన్నమాట. మధ్యలో వేసేదన్నా తొట్టెలు అంటారు. సో తొట్టెలకు కడతారు. సో ఇక్కడ మంగళారతి ముట్టిమని అయ్యగారు చెప్తే మంగళారతి ముట్టిస్తున్నాను నేను. సో సత్యనారాయణ స్వామికి రవ్వ ప్రసాదం ఎక్కుతుంది కదా, సో అది కూడా వాళ్ళే ఇస్తారనమాట. మనం ఇంటికాంచి తీసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం ఇంటికాంచి తీసుకొని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ప్రసాదము. కథ అయితే అయ్యగారు వచ్చి స్టార్ట్ చేసారు. వాళ్ళు అట్లా మైక్ పెట్టుకొని మైక్లో చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పిన కొద్దీ మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ చేసేసుకోవాలన్నమాట. మనం లోపల పీట పైన పెట్టే దీపం ఉంటుంది కదా, అది మాత్రం నెయ్యి దీపం పెడతామన్నమాట. స్వామివారికి నెయ్యి దీపమే ఎక్కుతుంది. సో అది మెయిన్ అనమాట. ఆ నెయ్యి దీపం పెట్టి ఆ నెయ్యి దీపానికి అండ్ గౌరమ్మకి ఫస్ట్ గౌరమ్మకి పూజ చేసిన తర్వాత మనం లోపల సత్యనారాయణ స్వామికి పూజ చేస్తాము. వాళ్ళు పంచామృతాలు ఇస్తారు, ఒక చిన్న విగ్రహం కూడా ఇస్తారు సత్యనారాయణ స్వామిది. ఆ పంచామృతాలతోటి ఆ సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసి ఆ స్వామివారికి బొట్టు పెట్టి మనం పీట మీద కూర్చోబెడతాము. ఆ తర్వాత అయ్యగారు 5 కథలు స్టార్ట్ చేస్తారనమాట. 5 కథలు కథకొకటి ఒక్కొక్క 5 కొబ్బరికాయలు ఇస్తారు.
ఒక్కొక్క కథ అయిపోయినా కొద్దీ ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టాలన్నమాట మనము. అండ్ మీరెందుకు చేస్తుర్రు అక్క, ఇప్పుడు ఎందుకు చేస్తుర్రు, వ్రతం మీకుందా, ఆల్రెడీ వ్రతం ఉందా, మీరు ఇంట్లో చేసుకుంటారా, ఇవన్నీ డౌట్స్ మీకు రావచ్చు. సో మాకైతే ఏం లేదు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి మనకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం చేసుకోవాలనే సంకల్పం మనకు ఉంటే సరిపోతుంది. సో మేము ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాం ఇక్కడనే యాదగిరిగుట్టలో. ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెన్ అయినప్పుడు చేసుకున్నాము. మా సమీక్ష 1 year అప్పుడు చేసుకున్నాము. మళ్ళీ అప్పుడు చేసుకున్నామంటే ఇప్పటి వరకు చేసుకోనికి మాకు వీలు కాలేదు, అందుకే మేము చేసుకోలేకపోయినాము. మళ్ళీ మా చిన్న పాప పుట్టు వెంట్రుకలప్పుడు మాకు కలిసి వచ్చింది. యాక్చువల్లీ పోయేటప్పుడు అనుకున్నాము అంతే. సో చేసుకుందామా ఇట్లా అంటే టైం వీలైతే చేసుకుందాంలే అని మా వారు చెప్పారు అనమాట. సో చేసుకుందాం అనేసి ఇంకా పోయి టికెట్ తీసుకొని ఇంకా ఫటాఫట్ అన్నీ చేసుకున్నాము అక్కడనే. మరి ఎందుకు చేసుకోవాలక్క, ఏంటి ఇది, ఎందుకు చేసుకుంటే అవసరమా అని ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ డౌట్స్ నా క్లారిఫికేషన్కి నేను ఎందుకు చేసుకుంటున్నా అంటే, మనం ఏదైనా మంచి కోరిక అంటే ఏదైనా మంచి పనికి సంకల్పించినప్పుడు, లేదంటే మన జీవితంలో ఏదైనా కొత్త పని దానికి పునాది వేసినప్పుడు మనం ఆ కోరిక నెరవేరాలి. సో స్వామి మేము ఆ కోరిక నెరవేరితే ఈ వ్రతం చేసుకుంటా అని మొక్కుకుంటాం కదా. సో అట్లా మేము ఫస్ట్ చేసుకున్నప్పుడు నేను అప్పుడు మా సమీక్ష పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు మేము పోయినాము, కానీ అప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు కొత్త గుడి. సో అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, కొత్త గుడి ఓపెన్ అయినాక మేము వచ్చి కథ చెప్పించుకుంటామని నేను మొక్కుకున్నాను అనమాట. సో సమీక్ష బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడ ఓపెన్ అయింది. సో మేము పోయి చేయించుకున్నామాట. నాకు మంచి అనిపించింది. అంటే మేము అప్పటికి కొంచెం మాకు డిస్టర్బెన్సెస్ ఉండే అనమాట. సో అవి క్లియర్ కావాలని అని మొక్కుకొని నేను చేసుకున్న వ్రతం మేము మంచిగా ఉంటే మళ్ళీ చేసుకుంటాను నేను మొక్కుకున్నా. సో ఇప్పుడు మేము అంతా మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒక సర్వే చేయించుకుందాం. అట్లనే పాపకి ఎట్లా పుట్టు వెంట్రుకలు కూడా తీస్తున్నాం కదా, అక్కడ దాకా పోతాము చేసుకుందాము అనుకున్నా కదా, ఎట్లా చేసుకుంటా అని మళ్ళీ మనం ఒకటేసారి చేసుకున్నాము. ఈసారి ఏమంటారు, మేము ఇళ్ళలో పోయినప్పుడు అంటే మా గృహప్రవేశం అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను పోలేదు అసలు, ఏమంటారు ఏ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు, నేను మా వారు. సో అది నాకు ఉండిపోయింది అనమాట. అందుకనేసి ఇంకా ఎప్పుడైనా చేసుకుందాం, రెండోసారి అవుతుంది అనేసి చేసుకుందామని అనుకొని ఇంకా పోయి చేసుకున్నాము. అండ్ కొత్త పని ఏంటంటే మేము ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, అది ఒక మంచి పని మొదలుపెట్టి కంప్లీట్ పూర్తి అయిపోయింది కదా. సో అది కూడా అయిపోయినందుకు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక బలమైన కోరిక ఉంది నాకు. సో ఆ వ్రతం చేసుకుంటూ నేను ఆ కోరిక కోరుకున్నా. సో మనం నిష్కల్మషంగా నిస్వార్థంగా మంచి పని కోసానికి ఎవరికో చెడు జరగాలి, లేకపోతే మనకే కష్టపడకుండా ఏదో వచ్చేసేయాలి అన్నట్టు కాకుండా మనం మంచి మనసుతో ఏదైనా మంచి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ సత్యనారాయణ స్వామి నెరవేరుస్తాడు ఆ కోరిక. ఆ నమ్మకంతో నేను స్వామి ఈ వ్రతం చేసుకున్నాము, సత్యనారాయణ స్వామి వ్రతము. మీలో కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే మరి మేము కూడా చేసుకోవాలనుకున్నాం అక్క, మేము కూడా గుడికి పోయి చేసుకోవాలన్నా, ఆడికి యాదగిరిగుట్టకు పోయి చేసుకోవాలన్నా అనే డౌట్ మీకు రావచ్చు. మనకు వీలైతే ఏడికైనా పోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఏంటంటే నీట్గా ఇల్లంతా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనము. సో గుడి దగ్గర పోతే ఏంటంటే మామూలుగా క్లీన్ చేసేసుకొని మనము ఏమంటారు నిష్ఠగా గుడికి పోతే సరిపోతుంది. ఇంట్లో అయితే అన్నీ క్లీన్ చేసేసుకొని మనం ఒక చిన్న సత్యనారాయణ స్వామి ఫోటో తెచ్చుకొని సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఒక 5 కొబ్బరికాయలు అండ్ ఒక నెయ్యి దీపము. స్వామికి రవ్వ ప్రసాదం ఇష్టం కాబట్టి గోధుమ రవ్వ చక్కెర తెచ్చుకొని స్వామికి ప్రసాదం చేసుకొని మనం పుణ్యం రోజు స్వామికి ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ మధ్య ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి, ఆ ఫోన్లో కథ పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు కథ ఎట్లా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మనం చేసుకొని ఒక 5గురికి మనం తెచ్చుకున్న 1/2 కిలోనో లేకపోతే 1/4 కిలోనో రవ్వ ఒక 5గురికి పంచుకుంటే సరిపోతుంది. మనం ఆ వ్రతము ఎక్కడ చేసుకున్నా కూడా సేమ్ ఫలితం వస్తుంది. కాకపోతే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే. దాని యొక్క రిజల్ట్ అయితే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటాయి. మనం నిస్వార్థంగా ఏదైనా స్వామిని కోరుకొని మన కోరికలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. గుళ్ళోనే కాదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం ఈ స్వామి వ్రతము. ఆ వ్రత కథలో మనకు చెప్పేది కూడా అదే. వాళ్ళు 5 కథలు చెప్తారు మనకి, అసలు ఈ కథ ఎందుకు వచ్చింది అనేది, ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు అనేది ఫస్ట్ చెప్తారు. తర్వాత 5 కథలు దీనివల్ల ఫలితం పొందిరు, ఎవరెవరు ఎట్లా ఫలితం పొందిరు, స్వామిని పక్కకు పెడితే స్వామి ఎట్లా చేస్తాడు అనేవి ఈ లీలలన్నిటివి మనకు 5 కథలలో అక్కడ చెప్తారనమాట. మనం ఫోన్లో పెట్టుకున్న PDF చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. బుక్ కూడా దొరుకుతుంది మనకు, ఆ బుక్లో చదువుకుంటూ అయినా మనం చేసుకోవచ్చు.
పిల్లలతోటి మాకు ఇంట్లో వీలు కాదు కాబట్టి, అండ్ మాకు ఈ సిటీలో అంత వీలు కాదు, ఊర్లో కూడా వీలు కాదు కాబట్టి మేము అక్కడ పోయి చేసుకున్నాము. ఇంకా అక్కడ పోయి చేసుకుంటే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఆ డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతాం. పిల్లల్ని పట్టుకోవడానికి అమ్మ ఎట్లా ఉంది అన్నట్టుగా. సో మేము అక్కడ చేసుకున్నాము ఈ కథ. మనకు ఒక 1 అవర్ టైంలో కథ అయితే కంప్లీట్ చేసేస్తారు. 1 అవర్ నిష్టగా ఆ స్వామిని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ కథ పైన మన ఏకాగ్రతను ఉంచాలన్నమాట. కథనైతే శ్రద్ధగా విని మనం అక్కడనే స్వామివారికి హారతి ఇచ్చేసి ప్రదక్షిణ చేసి కూర్చోమని చెప్తారు వాళ్ళు. కూర్చొని అక్కడ నుంచి అయ్యగారు వచ్చి ఒకరొకరి దగ్గరికి చెప్తారనమాట ఏమేమి చేయాలి. ప్రసాదం ఇచ్చి మనం ఒక్క పొద్దు ఇడవాలన్నమాట. ఒక్క పొద్దుతోటి ఉండాలి. మెయిన్గా నేను చెప్పడం మర్చిపోయినా, మనం సాలిడ్స్ ఏం తినొద్దు, ఒక పొద్దు మీద ఉండాలి. వాటర్, పాలు, ఇప్పుడు నేను బాలింత కాబట్టి ఛాయ్ నాకు నడుస్తుంది. సో ఛాయ్ నేను తాగొచ్చు. మామూలుగా అయితే ఛాయ్ కూడా తాగకుండా ఉంటారు, కొందరు నీళ్ళు తాగకుండా కూడా ఉంటారు. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో అయ్యగారు మా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇట్లా మనిషి దగ్గరికి వస్తారన్నట్టు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం మేము. ఇప్పుడు ఏదైతే పీట ఉందో, సత్యనారాయణ కథ పీట ఉంది కదా, ఆ పీటను మనతో 5 సార్లు కదిలిపిస్తారు. ఇట్లా కదిలిపించిన తర్వాత మన ఊళ్ళో మా వారితోటి కలశం మీద ఉన్న కొబ్బరికాయ అవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరికాయ, గౌరమ్మ అవన్నీ తీసి నాకు కొంగులో పెడతారు అనమాట. ఇక్కడనే మేము పీటను కదిలిస్తున్నాం అనమాట 5 సార్లు. ఇంకా అయిపోయినట్టే వ్రతము. పీటను కదిలించుడితోటి వ్రతం అయిపోతుంది. ఇక్కడ అయ్యగారు చెప్తుర్రు ఏమేమి చేయాలని. ఆ పీట మీద బియ్యం ఉంటాయి కదా, ఆ పీట మీద బియ్యము పరమాన్నం ఉండి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ రోజు ఆ కలశం మీద కొబ్బరికాయ కొట్టాలని అయ్యగారు చెప్పిర్రు. సో ఇట్లా విజయవంతంగా మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదము 11 మంది పంచుకున్నా. ఆల్రెడీ ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టిన. శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం అనే ఒక వీడియో చేసి అందులో పెట్టిన అనమాట. అందులో ఇప్పుడు అందరికి ప్రసాదం పంచుకున్నా. యాదగిరిగుట్ట ప్రసాదము, సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదము, అండ్ నేను శామర్పేట అమ్మవారి దగ్గరికి పోయి ఒడిబియ్యం పోసిన ఆ ప్రసాదం అన్నీ కలిపి ఒకటేసారి శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం నాడు వండి అందరికీ నైవేద్యం పెట్టిన. అండ్ నేను వాయనాలు కూడా ఆ రోజే ఇచ్చుకున్నాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.